వృద్ధ భిక్షకుడు. పాపన్న ఉండే దేశంలో ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది. పొరుగు దేశపు రాజు ఈ దేశంలోని కొన్ని భాగాలు తన రాజ్యానికే చెందాలని తగాదా తెచ్చి ఆ తగాదాను అంతకంతకు పెంచి చివరకు ఈ దేశంపై దురాక్రమణకు పూనుకున్నాడు. ఆయన సేనలు ఈ దేశంలోకి చొరబడి కొన్ని గ్రామాలను నగరాలను ఆక్రమించుకుని చివరకు ఒక కోట వద్ద నిలవరించబడ్డాయి. అవి ఆ కోటను ముట్టడించి నెలల తరబడి యుద్ధం సాగించినా కూడా దాన్ని లోబర్చుకోలేకపోయాయి. యుద్ధం కారణంగా దేశంలోని ప్రతి గ్రామంలోని గ్రామాధికారికి ప్రత్యేకమైన పనులు ఏర్పడ్డాయి. ఈ పనులు నిర్వహించటంలో పాపన్న తన ఊరి గ్రామాధికారికి ఎంతో తోడ్పడ్డాడు. గ్రామాధికారి కొంత యుద్ధ నిధిని పోగు చేశాడు. సేనలో చేరటానికి కొందరు యువకులను సంపాదించాడు. ఈ డబ్బును యువకులను వెంటబెట్టుకుని పాపన్న రాజధానికి వెళ్లాడు. అక్కడి పని పూర్తి చేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటి పడి వేళ్లకు ఒక గ్రామ సావడికి చేరుకున్నాడు. అక్కడ అతనికి అనేక మంది బిచ్చగాళ్ళ లాంటి వాళ్ళు ఒక్క గుంపుగా చేరి కనబడ్డారు. అంతమంది బిచ్చగాళ్ళు అక్కడ పోగవటానికి కారణమేమిటని పాపన్న అడగగా, బిచ్చగాళ్లను గాలికి తిరిగే వాళ్లను పట్టుకుని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయినట్టు తెలిసింది. శత్రువుల వేగుల వాళ్ళు గూఢాచారులు మారువేషాలతో దేశమంతటా తిరుగుతున్నట్టు రాజధానికి తెలియవచ్చిందట. ఈ బిచ్చగాళ్లంతా ఆ ప్రాంతాలలో పట్టుబడిన వాళ్ళు. వాళ్లలో కొందరు పాపన్నను గుర్తించి సంతోషం చెంది, పాపన్న గారు మమ్మల్ని అకారణంగా భటులు పట్టుకున్నారు, మీరైనా కాస్త మమ్మల్ని విడిపించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నారు. ఇంతలో మీకు వచ్చిన నష్టమేమిటి? రాజాజ్ఞ అమలు జరగనివ్వండి. మీకు కావలసిన తిండి మీకేమీ లోపం రాదు. ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఊర్చుకోండి. ఆ తర్వాత ఎప్పటిలాగే మీరు యథేచ్ఛగా తిరగవచ్చు అన్నాడు పాపన్న ఆ బిచ్చగాళ్లతో. బిచ్చగాళ్లలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ళ నుంచి పాపన్న గురించి వివరాలు తెలుసుకుని సైగ చేసి పాపన్నను దగ్గరికి పిలిచి రహస్యంగా, అయ్యా, నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ ఊరి కోట వెలుపల తూర్పున ఒక ఖాళీ ఆలయం ఉన్నది. అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంకడనేవాడు ఉన్నాడు. నేనిలా చిక్కుకున్నానని వాడితో చెప్పి నేనిచ్చే పొట్లాన్ని వాడికి అందించాలి. నేనిక ఎక్కువ కాలం బతకను. ఈ పొట్లంలో నేను ఒక కొత్త మంత్రం రాసి ఉంచాను. దాని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది. ఈ సహాయం చేయగల వాళ్ళు నాకిప్పుడు ఎవరూ లేరు అన్నాడు. ఆ పొట్లాన్ని నాకిస్తే నేను నీ కొడుకు చేర్చుతాను అన్నాడు పాపన్న. ముసలి బిచ్చగాడు ఆ చీకట్లో పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు. ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరిచేతి అంత వెడల్పుగాను పలచగాను ఉన్నది. మర్నాడు పాపన్న ఖాళీ ఆలయానికి వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఒక యువకుణ్ణి చూశాడు. వాడు ఒంటికంటి వాడు. పాపన్న వాణ్ణి, నీ పేరేనా వెంకడు అని అడిగి, వాడు అవునన్న మీదట నీ తండ్రి దీన్ని నీకు ఇవ్వమన్నాడు అంటూ పొట్లం వాడి చేతిలో పెట్టి, నీ తండ్రిని అధికారులు పట్టుకుపోయారు అని చెప్పి దేవీ దర్శనం చేసుకునేటందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో నలుగురే ఉంటారు. ఒకడు అర్చకుడు, రెండో వాడు దేవాలయం నౌకరు, మూడో వాడు వెంకడు, నాలుగో వాడు వెంకడి సహచరుడు. వెంకడు పొట్లం విప్పి తన సహచరుడు తెచ్చిన గుడ్డపీలికను నీటితో తడిపేసరికి సాంకేతిక లిపిలో రాసి ఉన్నది ఏదో బయటపడింది. అందులో కొన్ని గీతలేవో ఉన్నాయి. అదిగాక కొంత రాత కూడా ఉన్నది. ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయాలున్నాయి. ఇది తెచ్చేవాడు పరోపకారి పాపన్న, రాజుకు స్నేహపాత్రుడు. ఇతని చెరలో పెట్టించు. పాపన్న దేవాలయం నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఒంటికన్ను వెంకడు అతని సమీపించి, మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి పాపన్న గారు. అమూల్యమైన సమాచారం తెచ్చినందుకు మీకు మా రాజుగారు గొప్ప బహుమానం ఇస్తారు. ఇవాళ రాత్రికే మన ప్రయాణం అన్నాడు. అతను ఆ మాట అంటుండగానే అతని సహచరుడు అర్చకుడు వచ్చి పాపన్న చెరొక రెక్క పట్టుకున్నారు. ఏమిటి దౌర్జన్యం? నువ్వెవరు? నువ్వు బిచ్చగాడి కొడుకు కావా అని పాపన్న అంటుండగా దేవాలయం నౌకరు పెద్ద తాడొకటి పట్టుకొచ్చాడు. ఇదంతా ఒక నాటకం. మీరు మాకు ఉపకారమే చేశారు కాని మిమ్మల్ని బంధించక తప్పదు. మిమ్మల్ని విడిపించుకోవటానికి మీ రాజు మాకు అర్ధరాజ్యం ఇస్తాడో రాజ్యమంతా ఇస్తాడో చూడాలి అన్నాడు ఒంటికన్ను వాడు. అదా సంగతి, మీరు పూర్తిగా పొరబడ్డారు. నేను మీరు అనుకున్నంత ముఖ్యుణ్ణి కాను. నన్ను మీరు చంపినా మా రాజుగారు లెక్క చేయరు. యుద్ధంలో చచ్చే వాళ్లతో పాటే నేనును. కావలిస్తే నన్ను చంపండి, కాని అందువల్ల మీకింత పాపం తప్ప మరేమీ దక్కదు అన్నాడు పాపన్న. వాళ్ళు అతని చేతులు కలిపి కట్టి ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు. గుడి ఉండే ప్రాంతం నిర్జనమైంది. తాను కేకలు పెట్టినా పలికే దిక్కుండ్రదని పాపన్న గ్రహించాడు. గుడిలో వాళ్ళంతా శత్రువుల మనుషులే. ముసలి బిచ్చగాడు కూడా గూఢాచారియే. వాడు రాజధానికి సంబంధించిన రహస్య మార్గాలు మొదలైనవి చిత్రించి తన కొడుకు అందజేశాడు.
ముసలివాడు పట్టుబడ్డా గాని ఒంటి కన్నువాడు స్వేచ్ఛగానే ఉన్నాడు. వాడా రహస్యాలని శత్రురాజుకు చేర్చుతాడు. పాపన్న చాలా బలాఢ్యుడు కావటం చేత తన చేతి కట్టిని తాళ్ళు వదిలించుకొని జరగగల దానికెదురు చూస్తూ కొట్టులో ఉన్నాడు. ఆ రాత్రి ఒంటికన్నువాడు యోధుడి వేషంలో తన అనుచరుడితో సహా వచ్చి కొట్టు తలుపు తెరిపించి పాపన్నను బయటకు రమ్మని, ఇక మనం మా రాజుగారి దగ్గరికి బయలుదేరుతున్నాం. పెద్ద మనిషిలా మా వెంట రావాలి. దారిలో నువ్వేదైనా కోతి పని చేశావో మా కత్తులు రుచి చూస్తావు. వాటి రుచి నీకు తెలుసా అన్నాడు. నాకు తెలీదు, అసలు మీ చేతుల్లో కత్తులుండడమే తప్పు అంటూ పాపన్న ఒంటికంటి వాడి చేతి మీద బలంగా ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బతో వాడి చేతి కత్తి కింద పడింది. చేయి నీళ్లుక్కుపోయి చచ్చే బాధ పెట్టింది. అది చూసి వాడి అనుచరుడు పాపన్న పైకి తన కత్తి ఎత్తాడు. పాపన్న వాడి చేతి మీద కూడా బలంగా కొట్టి కత్తి కింద పడేయించాడు. తర్వాత అతని 2 కత్తులు తీసి దూరంగా విసిరి పారేశాడు. ఇంతలో అర్చకుడు నౌకరు బలమైన తాళ్ళను తెచ్చారు. పాపన్న ఒంటివాణ్ణి వాడి అనుచరుని చచ్చేటట్టు తన్ని అర్చకుడు తెచ్చిన తాడు లాక్కొని వాళ్ళిద్దరిని బెడరెక్కలు విరిచి కట్టి, భయంతో కంపించిపోతున్న అర్చకుణ్ణి గుడి నౌకరును కూడా అలాగే కట్టి 4 గదిలోకి తోసి తలుపు బిగించాడు. తర్వాత అతను గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి తనకు 4 గూఢాచారులు చిక్కారని, వాళ్ళని పట్టుకోవటానికి భటులు కావాలని చెప్పాడు. భటులు వచ్చి 4 వశపరుచుకున్నారు. ముసలి బిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాపన్న వాళ్ళ వెంట రాజధానికి వెళ్లి రాజుగారికి జరిగిందంతా సవిస్తరంగా చెప్పాడు. రాజుగారు ఖైదీ బిచ్చగాలలో నుంచి ముసలి బిచ్చగాన్ని ఏరి విచారించగా వాడు శత్రురాజు పినతండ్రి అని, ఒంటికన్నువాడు ఆయన కొడుకేనని బయటపడింది. తర్వాత రాజుగారు శత్రురాజుకు, మీ పినతండ్రి ఆయన కొడుకు మాకు బందీలుగా చిక్కారు. మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలిపోవాలి. యుద్ధ నష్టం కింద మీరు 1,00,000 వరహాలు చెల్లించాలి. లేని పక్షంలో మీ పినతండ్రి తల, ఆయన కొడుకు తల తీయించి మీతో యుద్ధం కొనసాగిస్తాం అని కబురు చేశాడు. తన వాళ్ళను విడిపించుకోవడానికి శత్రురాజు షరతులన్నిటినీ ఒప్పుకున్నాడు. దేశానికి యుద్ధ భయం తీరిపోయింది. ఇతర యోధులతో పాటు పాపన్నను కూడా రాజుగారు మంచి సన్మానం చేశాడు.